హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ఫిషాల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే చాలా రోజులు అయింది కదండి మా చిన్న గార్డెన్ అంటే మా మొక్కలన్నీ చూపించి ఈరోజు మా మొక్కలు చూపిద్దాం అనుకుంటున్నా. చిన్న చెట్టుకైతే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, చాలా ముగ్గులు అయితే వచ్చాయి, పూలు. ఈరోజు అలానే ఎగ్ కర్రీ చేయబోతున్నా. చాలా సింపుల్గా అండి, తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పచ్చడి చేసుకుంటాం కదండి, టమోటాల పచ్చడి అలా. ఆ పచ్చడి చేసేటప్పుడే ఒక ఎగ్స్ ఉడకబెట్టేసి దాన్ని ఆ పచ్చడి మొత్తం మిక్సీకి వేసుకొని మనం కూర ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తున్నాను. ఇంకా మా గార్డెన్ అయితే చూపిస్తాను. చిన్న గార్డెన్ అంటే పెద్దదేం కాదు, చిన్నదే అండి. అన్ని చెట్లన్నీ ఎండకపోతున్నాయి, కటింగ్ వేరే చేయాలి చెట్లని. అలానే ఇంకా మా చాలా రోజులైంది కదా చెట్లు చూపించి, 60 చెట్లు అయితే చూపిద్దాం అనుకుంటున్నా. అలానే ఎవరైనా నా ఛానల్లో డైలీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ కూడా పెడుతున్నానండి నేను. ఈరోజు 12కి లైవ్ స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి లైవ్లో నాతో కూడా డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా ఉన్నాయి. లైవ్ గురించి అయితే చెప్దామని మీకు ఇదైతే ఇస్తున్నాను వీడియో అయితే ఇప్పుడు. అలానే కంపల్సరీగా లైవ్ అయితే 12కి స్టార్ట్ చేస్తానండి. ఈరోజు కంపల్సరీగా 1 అవర్ లైవ్ పెడదాం అనుకుంటున్నా. 2 డేస్ ఇంకా పెడుతున్నానండి. ఒకరోజు ½ అన్ అవర్ పెట్టినా, నిన్నైతే ఒక 40 నిమిషాలు అయితే పెట్టాను. ఈరోజు ½ అన్ అవర్ పెడదాం అనుకుంటున్నా. లైవ్ పెడితే మంచిదే అండి, అది పెట్టాలంట లైవ్. మనకు లైవ్ ఆప్షన్ వచ్చినప్పుడు లైవ్ కంపల్సరీగా పెట్టాలంట. ఇంకా లేట్ చేయకుండా నేను ఇంకా నా చెట్లన్నీ చూపించేసి అలానే కూర ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చాలా రోజులు అవుతుంది కదండి నేను చెట్లు అస్సలు చూపించలేదు. నాకే తెలియదండి, ఈ మధ్యలో ఒక పువ్వు పూసింది చూడండి. అలా ఇలా ఉండేసరికి ఎలా కనిపిస్తుంది చెప్పండి, ఆకులన్నీ ఇలా ఉండిపోతాయి. అస్సలు నాకు ఇక్కడ ఒక పువ్వు ఉందనే తెలియదు. మార్నింగ్ చూశాను, అది అప్పుడే విడిగి చాలా రోజులు అయిపోయింది. పాపం బుజ్జిముండ చూసుకోలేదు నేను, ఉండిపోయింది. ఇందులో అయితే మొగ్గులైతే వచ్చాయి, మొత్తం అన్నీ ఎక్కువ మొగ్గులైతే వచ్చాయండి. ఇక్కడ కూడా ఉంది చూడండి చిన్నది. ఇంకా ఇక్కడొక్కడు ఉండింది, అది విరిగిపోయింది. ఇంకా మా చెట్లు అయితే అన్నీ ఇలా ఉన్నాయి. ఇదైతే దగ్గుకి ఎక్కువ పనిచేస్తుందండి. ఇది మొక్క జలుబుకి చూపించాను అప్పుడే నేను ఛాన్సార్లు, ఇప్పుడు కూడా చూపిస్తున్నా. ఈ మొక్క వచ్చేసరికి మామూలు నార్మల్గా మనం ఇది ఎంత చాలా పెద్ద చెట్టు అవుతుందండి. చూపిస్తాయి పెరుగుతూ డైలీ వ్లాగ్స్లో అలా నేను పెడుతుంటాను. ఈ చెట్టు ఎంత పెద్దగా అవుతుంది. అలానే మామూలు ఎర్ర పూలు పూసాయండి, దీనికి ఎర్ర పూయవు, బేబీ పింక్ కలర్లో అయితే పూస్తాయి. ఇలాంటి కలర్ అయితే పూస్తాయి. నేను రెగ్యులర్గా వీడియోస్లో అప్పుడప్పుడు చూపిస్తా అంట కదా. ఇది చూడడానికి ఇంత ముఖ్యం ఉంది, చాలా పెద్దగా అయితే అవుతుంది. ఈ కలర్ పూలు అయితే పూస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మొత్తం అన్ని నీట్గా రెడీ చేసుకున్నా చూడండి. 2 ఎక్కువ పండిన టమోటాలు తీసుకున్నా, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా, ఒక ఆనియన్ అలానే కట్ చేస్తున్నాను, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. అలానే ఎగ్స్ కూడా ఒక 4 తీసుకొని నీట్గా వాటిని ఉడకబెట్టుకొని సైడ్కి మొత్తం వంట చేసుకోవడానికి రెడీ చేసుకుని, అలానే 2 టమోటాలు, కొంచెం ఆనియన్ కూడా పెట్టాను తిరుగువాత పెట్టేకి. లేట్ చేయకోకుండా వీడియోలో వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా గ్యాస్ అయితే వెలిగించానండి. ఒక చిన్న కడాయి అయితే పెట్టుకుంటున్నాను. అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం అవి వేయించుకోవడానికి అంతేనండి, తిరగమాతికి కాదు. మొత్తం అవన్నీ కొంచెం వేగడానికి ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ ఏం వేసుకోకూడదు. అయితే కొంచెం యాడ్ చేశాను. అలానే ఇందులోకి పోపు దినుసులు కూడా వేస్తానండి. పోపు వేసినా కూడా బాగుంటుందండి.
లేదా మొత్తం కలిపిని ఉంటాయి కదా, ఆ పోపు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఆవాలు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇందులోకి అయితే పోపు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం కట్ చేసి పెట్టుకొని మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నా. చూడండి ఇలా పోగులు వస్తాయి. ఆనియన్స్ అయితే వేసాను, అలానే టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఇది కొంచెం మెత్తబడితే చాలు. మామూలు పచ్చడి కూడా ఇలానే చేస్తానండి. నాకు ఎప్పుడైనా బాగా కొంచెం కారం కారంగా తినాలనిపిస్తే పచ్చడి ఇలానే చేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటాను. ఇంక ఈరోజు అలా మా అమ్మ ఈరోజు ఆఫ్టర్కే వస్తుందండి. ఇక్కడ బెంగళూరులోనే కాదు, కర్ణాటకలో ఎక్కడైనా కూడా శనివారం హాఫ్ డేనే స్కూలు. ఇంకా మా అమ్మాయికి రసంలా ఉండాలండి. రసంలా లేకపోతే అస్సలు తినదు. ఇంకేదన్నా ఇలా పచ్చడి అస్సలు తినదు. అందుకని ఇది కొంచెం అలా బాగుంటుంది అని నేను ఇంకా మా వారు టమోటా వేసి టమోటా కూరలా చేసి ఎగ్ వేసి చేసుకోమన్నారు. డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు. వాళ్ళకి అస్సలు ఇప్పుడు ఇంకా 14 అవర్లు చేయాలంట డ్యూటీ. 6 అవర్లు ఓటీనే ఇస్తున్నారు. పిల్లలందరూ ఊర్లోకి వెళ్ళిపోయినారంట. హిందీ పిల్లలు చాలామంది వాళ్ళ ఫ్యాక్టరీలో, వాళ్ళ కంపెనీలో. అందుకోసమని మామూలుగా 8 అవర్లేనండి డ్యూటీ. ఎక్కువ 4 అవర్లు ఎక్కువ ఓటీ ఇస్తుంది. ఇప్పుడు ఇంకా 2 అవర్లు ఎక్కువే చేయమంటున్నారంట. 14 అవర్లు డ్యూటీ అంటే మామూలు మాటలా అండి. 8 అవర్లు చేసేకే ఏడుస్తాను. నేనైతే 8 అవర్లేనండి. 8 అవర్లే పని మాకు డ్యూటీ ఉండింది. వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయమంటున్నారంట. నిన్నకి ఇంకా చేస్తున్నారు. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపును అలానే ఉప్పు యాడ్ చేసుకుందామండి. నేనైతే లోకంలో పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఎంతగాలో అంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఎక్కువ అయితే మళ్ళీ తీయలేము కదా, చూసుకొని వేసుకోండి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. పసుపు వేసేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాం. కొంచెం మెత్తబడితే చాలండి. ఇది ఇందులోకి ఏమి ధనియాల పౌడర్ వల్ల ఏమీ వేయడం లేదండి. కడుపులో ఎక్కువ మండుతుంది అని నేనైతే హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటా. ఎక్కువ ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా అలా ఏం ఎక్కువ ఇంట్లో యూజ్ చేయనండి. ఓన్లీ మసాలా కూరలు చేస్తే మాత్రమే. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. అలానే ఒక హాఫ్ స్పూన్ అంటే కొంచెం ఒక చిటికెడంతా కారం పొడి కూడా యాడ్ చేస్తున్నా. కారం పొడి వేసినా కూడా కొంచెం టేస్ట్ మారుతుంది, అందుకోసమని కొంచెం అయితే వేస్తున్నా. మా ఇంట్లో ఎక్కువ కారం తినరండి, లైట్గా, అందరూ అంతంత మాత్రమే. చింతపండు కూడా కొంచెం యాడ్ చేసిన చూడండి. ఇప్పుడైతే చాలు ఇంత. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిందండి. కొద్దిసేపు ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. కొన్ని నీళ్ళు అయితే వేసానండి. కొన్ని నీళ్ళు వేసేసి దీన్ని పూర్తిగా ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. ఇలా అయితే మిక్సీకి అయితే పట్టానండి, లేట్ చేయకోకుండా. అలానే ఒక ఆనియన్ చిన్న కట్ చేసి, ఒక టమాటో కూడా కట్ చేశాను. అదే ప్యాన్ని కొంచెం వాష్ చేసేసి ఇప్పుడు తిరుగుమాతకైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడెక్కింది. కొన్ని పోపు వేసాను, అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. అందులోకి ఆనియన్స్ కూడా వేసేసి ఒక్కసారి
మిక్స్ అయితే చేస్తున్నా. అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తానండి ఇందులోకి. ఇప్పుడైతే ఇందులోకి టమాటా అయితే యాడ్ చేశానండి. ఇక కొంచెం అలా మగ్గితే చాలు. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది అని నేను చెప్పడం కంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఇక కొంచెం మగ్గితే చాలు. ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది సరిపోయింది నాకైతే చక్కగా. ఇందులోకి ఎగ్స్ అయితే వేస్తున్నా. ఒక్కసారి వేసేసి అలా మిక్స్ అయితే చేసుకుంటున్నా. ఎక్స్ట్రా కట్ చేసాం కదండి, అది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నా. ఒక్కసారి అటు ఇటుగా ఒకసారి తిప్పుకుంటే చాలు. అలా ఒక్కసారి తిప్పుకొని మిక్సీ చేసి పెట్టుకొని మొత్తం ఇందులోకి అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఈరోజైతే ఈ డిష్ అయితే చేద్దాం అనుకున్నా చేసేసాను. అంతే అండి. ఇప్పుడు అదైతే మిక్సీకి వేసుకుంటే యాడ్ చేసేస్తాను. ఇప్పుడైతే మొత్తం నేను మిక్సీ చేసి పెట్టుకోండి మొత్తం యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి ఒక్కసారి అటు ఇటుగా అనిచేస్తాను. మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకు వాటర్ వద్దు ఇలానే ఉంది అనేటట్లయితే మనం ఇలానే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. మనకి పులుసు కావాలంటే పులుసు పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే ఇలా అయినా మనం కూర అయితే రెడీ చేసుకోవచ్చు. కొంచెం అట్లా మగ్గించుకుంటే చాలండి. ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇద్దరే ఉండేవాళ్ళు ఇలా అయితే చేసుకోండి. పులుసు కావాలనుకోండి పులుసు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే నేను కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇది మరిగితే చాలు. మా వాడు వేస్తున్నాడు. చెప్పాను కదండి, వాటర్ వేసుకోమంటే వేసుకోవచ్చు, లేకోకుండా లేదు. నేనైతే కొంచెం పులుసు మాకు ఉండాలని చెప్పేసి మా అమ్మాయి కోసం అయితే నేను వాటర్ అయితే యాడ్ చేశాను నీళ్ళలో. అది కొంచెం మరిగితే చాలు, ఇంకా దింపేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో ఎలా ఉందో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.